ఎందుకు వ్యక్తిగత హననం? నువ్వు వ్యక్తిగత దూషిస్తా ఉంటే ఎన్ని రోజులు ఎవరైనా పారిపోతారండి? వ్యక్తిగత మాట్లాడితే మేము వ్యక్తిగత మాట్లాడతాం, నువ్వు వ్యాపారాల గురించి మాట్లాడితే మేము వ్యాపారం గురించి మాట్లాడతాం. ఏం మాట్లాడుతున్నావు? అది దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. ఎవడేం దోచుకున్నాడు? నా చరిత్ర ఏందో ప్రజలందరూ తెలుసు. నాకు ఏ ఊర్లో ఏ పొలం ఉంది, ఆడు ఏదో లింగలపాల కుంటాడు ఉందా, ఇప్పుడు కూడా చెబుతున్నా కుంట ఆడనే ఉంది. కుంటని ఊరు దాచుకోవాలా, దోసుకోవాలా. వ్యాపారం లేదని నేను చెప్పడం లేదే. ఇంకేదో నడిగడ్డ అంటూ కొప్పుకొని పుణ్యాన్ని ఆయన నడిగడ్డ 4 ఏళ్ల నుంచి మురగబెట్టారు. ఆ సొసైటీ సభ్యులు అల్లాడిపోతున్నారు. వాళ్ళకి పెట్టుబడి ఎవరు నువ్వు పెట్టనియవు, ఎవరు రావట్లా. వాళ్ళు కొప్పుకోండి అదే పరిస్థితి. ఈ కొప్పుకొని చెరువు చూడిపోయాలా, ఎవడు వేసేవాళ్ళు లేక తాగిపోయింది వ్యాపారం. నడిగడ్డ వ్యాపారం ఆగిపోయింది. ఏదో యూపూర్ అంటున్నావు, యూపూర్లో అదే జరుగుతుంది. ఇటు పోతే నోజల్లా జరుగుతుంది. ఇది బహిరంగ రహస్యం అండి, ఇందులో దాచిపెట్టేదే ఉంది. ఆ సొసైటీ వాళ్ళే చేస్తారు. ఆ సొసైటీకి నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పెట్టుబడి పెడతారు. మరి నువ్వు చేసే వ్యాపారం ఏంటి? నువ్వు కూడా ఇస్తావు కదా. అక్కడ పాలక సేకరణ కేంద్రాలు పెట్టి వాడికి ఏదో అడ్వాన్స్ అని ఏదో ఇస్తుంటావు కదా. 25,000 50,000 ఇచ్చి మాకు పాలు పోపించరా, వాళ్ళని ఏదైనా మభ్య పెట్టురా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మిగతా కేంద్రాల నుంచి నీకు వచ్చే విధంగా నువ్వు కూడా ప్రలోభ పెడతావు. కానీ ఇక్కడ అంత ప్రలోభాలు లేవు. ఇది ఓపెన్ గా జరుగుతుంది. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశావు. నీ ఊర్లో చెరువులో ఏం జరిగింది నీకు తెలుసు. తెలియనట్టు మాట్లాడితే ఎట్లా? నీ 5 ఏళ్లలో ఈ నియోజకవర్గం మొత్తం ఏం జరిగిందో తెలుసు. ఆ దొండపాడు చెరువులు ఎవరో చెప్పిస్తలా. ఆ దొండపాడు చెరువులో చేపలు వేసినటువంటి జీవీఎస్ అండ్ కంపెనీ వాళ్ళే చెప్పారు 5 సంవత్సరాల పాటు మమ్మల్ని ఏది ఇచ్చి డబ్బులు తీసుకున్నాడని. ఎన్ని సాక్ష్యాలండి. దయచేసి బ్రహ్మనాయుడు గారు ఇక నుంచైనా మార్చుకోండి. మీరు మాట్లాడేటప్పుడు పద్ధతులు మార్చుకొని ఎదుటి వ్యక్తుల్ని గౌరవించితే మాకు గౌరవం ఉంటుంది. ఇందాక కూడా ఏదో చెప్పా, ఆంజనేయ గారికి నాకు ఏది వ్యక్తిగతంగా లేదు, బ్రహ్మనాయుడికి అది మల్లికార్జునరావు నాకు వ్యక్తిగతాలు ఉండేదేంటి? అసలు నువ్వు మాట్లాడుతుందే వ్యక్తిగతంగా. వ్యక్తిగత హననం చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవిని దిగజారుస్తున్నావు. నీ 5 ఏళ్లలో నువ్వేమైనా వ్యాపారం చేయకుండా ఉన్నావా? నీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమన్నా నీ కంపెనీ మీద కేసులు పెట్టకుండా ఉన్నారా? నీ కంపెనీ వాళ్ళు ఎంతమంది పోయారు అక్కడికి? కోర్టుల దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడి. ఈ విధంగా నువ్వు మాట్లాడితే ఎట్లా? కల్తీ పాలు అమ్మింది నువ్వు. నీ తిరుమలలో నువ్వు ఎండీ ఉండగా కల్తీ పాలు అమ్మారు. ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు పెట్టారు. నువ్వు కూడా గురువిందలాగా నువ్వు మాట్లాడితే ఎట్లా? నువ్వు నీతి సూత్రాలు లేకపోతే కల్తీల గురించి వ్యాపారాల గురించి మాట్లాడితే ఎట్టండి? ఇక నుంచి అయినా వ్యాపారాల గురించి మాట్లాడటం మార్చుకో. స్పష్టంగా ఏదైనా ఉన్నట్టయితే ఆధారాలతో ఆంజనేయులు గారు ఎరువుల వ్యాపారం చేస్తున్నారు. 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. 15 రాష్ట్రాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చేస్తున్నారు. ఎక్కడైనా కల్తీ చేస్తే స్పష్టంగా ఇవ్వండి. ఇదిగో ఈ కంపెనీ ఈ కల్తీ జరుగుతుందని నువ్వు రిటర్న్గా. అది సరిపోద్ది. కానీ నువ్వు ఏదేదో మాట్లాడితే ఎట్లా?